హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొక టీఎస్ డిఎస్సి ప్రాక్టీస్ క్వశ్చన్స్ తోటి వచ్చేసాము. సో ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది ఈ వీడియోస్కి సంబంధించి అప్లోడ్ చేశాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కూడా కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో బేసికల్గా వీడియోలో మీకు ఒక 10 క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 క్వశ్చన్స్ అనేటివి మేము చదివాక ఒక్కో క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 10 సెకండ్స్ టైం అనేది ఇస్తాము. ఆ 10 సెకండ్స్ లోపు మీరు మీ ఆన్సర్ని డిసైడ్ అవ్వచ్చు. దెన్ విల్ రివీల్ ద ఆన్సర్. సో 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో మొత్తం వీడియో అయిపోయిన తర్వాత మెన్షన్ చేయండి, ఓకే? అండ్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి పెడగాజీ వీడియోస్ కూడా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా మనకి డిఎస్సిలో హెల్ప్ అవుతాయి కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూడండి. సో కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ క్వశ్చన్ మనకి √2 + √3 is option A a rational number, option B an irrational number, option C a prime number, option D a perfect square number. Your time starts now. 10 9 8 7 6 5 4 3 2 1. సో మనకి ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అవుతుంది, విచ్ ఈస్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో √2 + √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సెకండ్ క్వశ్చన్ 3 to the power of 1/5 divided by 3 to the power of 1/3 is equals to option A 3 to the power of 2/15, option B 3 to the power of 2/5, option C 3 to the power of 1/2, option D 3 to the power of 1/2/5. Your time starts now. 10 9 8 7 6 5 4 3 2 1. సో సెకండ్ క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, విచ్ ఈస్ 1/3 to the power of 2/5. సో ఇక్కడ మనకి 3 to the power of 1/5 divided by 3 to the power of 1/3 అంటే మనకి 3 to the power of 1/5 minus 1/3 అవుతుంది. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి 3 to the power of -2/5 వస్తుంది, విచ్ ఈస్ 1/3 to the power of 2/5. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ x is equals to 7 + 4√3 then x + 1/x is equals to option A 14, option B 8√3, option C 0, option D -8√3. Your time starts now. 10 9 8 7 6 5 4 3 2 1. సో మనకి థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ 14. ఇక్కడ మనకి x అనే వాల్యూ ఇచ్చారు. సో 1/x ఏమవుతుంది, 7 - 4√3 అవుతుంది. సో 7 + 4√3 + 7 - 4√3 విల్ గెట్ ద ఆన్సర్ 14. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 5 to the power of 6 into 5 to the power of 2x is equals to 5 to the power of 10, then x is equals to option A 1, option B 4, option C 3, option D 2. Your time starts now. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఫోర్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, విచ్ ఈస్ 2. అంటే ఎక్స్ వాల్యూ ఏంటి మనకి 2. ఓకే, ఈ ఈక్వేషన్ని 5 to the power of 6 into 5 to the power of 2x is equals to 5 to the power of 10 అని ఉన్న ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఈస్ 2. ఓకే, బేసెస్ సేమ్ అయినప్పుడు, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు పవర్స్ అనేటివి ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో మీరే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 6.34 into 10 to the power of 5. Option A 6,34 lakhs, option B 6,34,000, option C 63,40,000, option D 63,400. Your time starts now. 10 9 8 7 6 5 4
3, 2, 1. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 6,34,000 విచ్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, సాల్వ్ చేస్తే మనకు వస్తుంది 10⁵కి 6.34ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 450 రిటర్న్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఈస్ ఆప్షన్ ఏ 2 × 3² × 5², ఆప్షన్ బి 2² × 3² × 5², ఆప్షన్ సి 2 × 3² × 5², ఆప్షన్ డి 2³ × 3² × 5². Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Option C is the correct option, which is 2 × 3² × 5². సో సింపుల్గా 450ని 2 తోటి 3 తోటి అండ్ 5 తోటి మనము చేసుకుంటూ వస్తే 3 ఎన్ని ఉన్నాయి 5 ఎన్ని ఉన్నాయి దాని ప్రకారంగా 2 × 3² × 5² అనేది వచ్చేస్తుంది. The smallest number that can be subtracted from 1965 so that the result must be divisible by 4 is option A 3, option B 1, option C 0, option D 2. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో 7th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విచ్ ఈజ్ 1. 1965 నుంచి 1 అనే నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 1964. ఇట్ విల్ బి డివిజిబుల్ బై 4. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి లాస్ట్ 2 నెంబర్స్ అనేటివి 4తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది కంపల్సరీగా 4తో డివిజిబుల్ కావాలి. దట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. అలా కావాలి అంటే 65కి -1 చేస్తే 64 అవుతుంది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. 8th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్స్? ఆప్షన్ ఏ 5, 13, ఆప్షన్ బి 11, 17, ఆప్షన్ సి 9, 17, ఆప్షన్ డి 41, 43. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో 8th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ 41, 43 విచ్ ఈస్ ఆప్షన్ డి. ట్విన్ ప్రైమ్స్ ఏంటి మనకి ఇందులో 41, 43. 9th క్వశ్చన్ చూసుకుంటే 1/27 × 2⁻³ ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ ఏ 1/216, ఆప్షన్ బి 1/729, ఆప్షన్ సి 1/512, ఆప్షన్ డి 1/64. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో 9th క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ విచ్ ఈస్ 1/216. ఇక్కడ 1/27 × 2⁻³ అంటే 2⁻³ మనం 1/2³ అని రాసుకోవచ్చు. 2³ ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకే, 2 2s are 4, 4 2s are 8. సో 8 × 27 ఎంత వస్తుందో అదే మనకి డినామినేటర్లో ఉంటుంది. సో విచ్ ఈస్ 1/216. 10th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 9? ఆప్షన్ ఏ 41283, ఆప్షన్ బి 6778944, ఆప్షన్ సి 143415, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో 10th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి విచ్ ఈస్ ఆల్ ద ఆప్షన్స్. అన్ని ఆప్షన్స్ కూడా 9తో డివిజిబుల్ అవుతాయి. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి డిజిట్స్ అన్నీ ఒక నెంబర్లో యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో యాడ్ చేసినాక అది 9తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అయినట్టే. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ద్వారా చెక్ చేసుకుంటే అన్నీ కూడా 9తో మనకి డివిజిబుల్ అవుతున్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో 10 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసాము. ఆల్రెడీ మిగతా పార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాము. ఆల్రెడీ కొన్ని పార్ట్స్ అనేవి అప్లోడ్ చేసాము. ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు.
ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా, ఎంత ఇష్టపడి వీడియోస్ పెట్టినా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అయితే మాకైతే ఏ ఉపయోగం ఉండదండి. సో మీకు కంపల్సరీగా మంచి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.